ఈరోజు అమృత్ 2 భాగంలో నిర్మల్ నియోజకవర్గానికి తాగునీటి కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైనటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్లో 62.5 కోట్ల రూపాయలు మరి నిర్మల్కు రావడం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తాగునీటి సమస్య ఉండొద్దని మరి నిర్మల్ పట్టణ తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఇచ్చినటువంటి 62.50 కోట్ల రూపాయలతో ఈరోజు పనులు ప్రారంభించడం జరుగుతున్నది. అంతేకాకుండా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉందని విన్నవించిన వెంటనే 42 కోట్ల రూపాయలతోటి ఎస్టీబీల కోసం కేంద్ర ప్రభుత్వం మొన్న మంజూరు ఇచ్చింది. అంటే వర్షం పడ్డప్పుడు డ్రైన్ వాటర్ అంతా కూడా చెరువులో పడి కలుషితం అవుతుంటే ఆ కలుషితం కాకుండా నిర్మల్లో 2-3 చోట్లల్లో ఈ ఎస్టీపీ ప్లాంట్లు పెట్టి ఆ వరద నీరు కానీ నిర్మల్లో మరి మురికి నీరు కానీ ఏదొచ్చినా ఎస్టీపీ క్లీన్ చేసేసి ఆ నీటిని స్వచ్ఛమైనటువంటి నీటిని చెరువుల్లోకి వదలాలన్న ఉద్దేశంతో మరి 42 కోట్ల రూపాయలు కూడా మొన్న మంజూరు ఇవ్వడం జరిగింది. చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాను. ఈ నిర్మల్ నియోజకవర్గంలో గత సంవత్సరం నుంచి గ్రామీణ ప్రాంతంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రోడ్లు ఇస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎన్ఆర్ఈజీఎస్ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 16th ఫైనాన్స్ కానీ ఆ నిధులతో అభివృద్ధి జరుగుతూ ఉన్నది. కేంద్రం నుంచి వచ్చేటువంటి సిఆర్ఎఫ్ కానీ సిఆర్ఆర్ కానీ మరి రోడ్లు వేసుకుంటూ ఉన్నాం. మరి నిర్మల్ మున్సిపాలిటీకి వచ్చేసరికి మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం చాలా బాధాకరం. మరి గతంలో ఉన్నటువంటి నాయకులు ఎన్నోసార్లు ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చెప్తామని చెప్పి ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేపిస్తామని చెప్పేసి మాటలు పలికి ఓట్లు దండుకున్నారు తప్ప ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం వారు ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. కానీ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు 62 కోట్ల రూపాయల తాగునీటి కోసం 62 కోట్లు ఇవ్వడమే కాకుండా డ్రైనేజ్ కోసం 42 కోట్లు ఇస్తూ మంజూరు ఇచ్చిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మళ్ళీ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నిర్మల్లో ఇదే స్కీమ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కూడా ప్రపోజల్స్ పెడతా ఉన్నాం. 100 కోట్లు ఖర్చు అయినా 200 కోట్లు ఖర్చు అయినా నిర్మల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేపించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేస్తూ ఉన్నాను. గతంలో నాయకులు సినిమాలో చూపించినట్టుగా రోజు టీవీ ఆన్ చేస్తే చుక్ చుక్ రైలు అని చెప్పేసి ఒక రైలు వేస్తుండే. మీ అందరికీ యాదుండే కావచ్చు. ఏడ చూస్తే ఆడ చుక్ చుక్ రైలు వచ్చే, నిర్మల్కి చుక్ చుక్ రైలు వచ్చే నా రైలు పేరు మీద ఒడ్డు అనుకున్నాడు. గాయమైపోయిన మనిషి ఈ మధ్య అందరూ ఆయనకు రిటైర్మెంట్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత కానరాకుండా పోయిండు. కానీ మీరు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించిన వెంటనే భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఆదిలాబాద్ నుంచి పటాన్ చెరువు వరకు హైదరాబాద్ వరకు రైల్వే లైన్ మంజూరు కోసం సర్వేలు చేయిస్తూ ఉన్నది. అతి త్వరలో రైల్వే శాంక్షన్ వచ్చి ఇక్కడ రైలు రాబోతున్నది అన్న సంగతి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కాలనీలలో రోడ్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలా మొన్న ఎన్నికల ముందు ఒక ఎస్డిపి పేరు మీద ఒక పాంప్లెట్ ఇచ్చిండు పెద్ద మనిషి. 80 కోట్ల రూపాయలు నిర్మల మంజూరు వచ్చిందని. నిజమే అనుకుంటే నేను పోయి మరి ప్రభుత్వం రాగానే మరి 80 కోట్ల మంజూరు వచ్చినాయి, పైసలు ఏందని అడిగితే అది ఉత్త కాగితమే కానీ దానికి ఫైనాన్షియల్ శాంక్షన్ లేదని చెప్తున్నారు. మరి ఆ పెద్ద మనిషి అప్పుడు అధికార పార్టీలోనే ఉన్నాడు, మరి ఇప్పుడు కూడా అధికార పార్టీలోనే ఉన్నాడు. కేవలం ఎన్నికల సమయంలో గిసుంటి కాగితాలు ఇచ్చుడు కాదు, నిజంగా వాస్తవంగా మీకు ప్రజల మీద ఏ కొంచెం మమకారం ఉన్నా ప్రేమ ఉన్నా 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన నువ్వు కనీసం ఈ ప్రాంతంలో ఈ పార్టీకి ఎందుకోసం అని చెప్పి మీరు ఇచ్చిన 80 కోట్లు కానీ గతంలో మీరు ఇస్తామన్నటువంటి హామీగా నెరవేర్చలేదని అడుగుతున్నా. ఈ వయసులో కూడా అబద్ధాలు వనికొస్తాయా? 80 ఏళ్ళ వయసులో కూడా గిన్ని రకాల అబద్ధాలు, గిన్ని రకాల మీరు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇంకా చివరగా ఇప్పుడు కూడా ఇంకో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దింపుడు కళ్ళ మాష ఉన్నట్టున్నది. ఇంకో ప్రయత్నం చేస్తున్నాడు, ఏదో ఇంకో అబద్ధం చెప్పి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో నిర్మల్ ప్రజలకి
అన్ని విషయాలు తెలుసు. నీ 30 సంవత్సరాల జీవిత చరిత్ర తెలుసు, నీ కబ్జాలు తెలుసు, నువ్వు చేసినటువంటి దోపిడీ తెలుసు, నీ అసైన్ భూముల సంగతి తెలుసు, నీ దొంగ లేఅవుట్ల సంగతి తెలుసు, నువ్వు చేసిన దోపిడీ సంగతి తెలుసు. నేను అవన్నీ కూడా మాట్లాడదలుచుకోలే. ఎందుకంటే ఇప్పుడు అది మాట్లాడాల్సినటువంటి ఇప్పుడు అవసరం లేదు. ఈరోజు ప్రజలు దీవించి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిండ్రు. నేను ఈరోజు మీ బిడ్డగా చెప్తా ఉన్నా, మీరు ఇంత పెద్ద ఎత్తున ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపితే నేను వాళ్ళ లెక్క ఒక పార్టీకి వెళ్ళి గెలిచి మంత్రి పదవి కోసం అమ్ముడు పోలే, ఒక పార్టీలో గెలిచి స్వార్థం కోసం అమ్ముడు పోలే. నేను మీరు గెలిపించిన తర్వాత నిక్కర్చుగా నిజాయితీగా నన్ను గెలిపించిన భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరి కోసం మీ అందరి పక్షాన పోరాటం చేస్తున్న సంగతి గుర్తు చేస్తున్నా.